హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా వచ్చేసి మన మాస్ మహారాజా రవితేజ గారు నటించిన ఇరుముడు మూవీ. సో రవితేజ నుంచి ఇప్పటి వరకు మనం ఎక్కువగా మాస్ యాక్షన్ అండ్ కామెడీ సినిమాలు మాత్రమే చూసాం. కానీ ఈసారి మాత్రం తన మాస్ ఇమేజ్ని పక్కన పెట్టి ఒక సాధారణ తండ్రిగా, ఒక కూతుర్ని ప్రేమించే తండ్రిగా ఒక క్యారెక్టర్లో ఒదిగిపోయారని చెప్పొచ్చు. అసలు ఇరుముడు మూవీ ఎలా ఉంది, రవితేజ గారి నటన ఎలా ఉంది, శివ నిర్వహణ దర్శకత్వం ఎలా ఉంది, సో క్లైమాక్స్ ఎలా ఉంది, ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చా, ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. సో ఇప్పుడు ముందుగా మనము కథలోకి వెళ్తే, సినిమా కథ మొత్తం ప్రధానంగా త్రినాథ్ అనే ఒక తండ్రి, అతని కూతురు వీళ్ళిద్దరి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. త్రినాథ్కి తన కూతురు అంటే ప్రాణం. తన కూతురునే కాదు, ఊర్లో ఉన్న ఆడపిల్లలందరినీ కూడా ఒక తండ్రిలాగా చూసుకుంటాడు. సో త్రినాథ్ జీవితంలో కొన్ని వ్యక్తిగత సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా అతనికి ఉన్న ఒక వ్యసనం కారణంగా కుటుంబంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ ఇబ్బందులన్నింటినీ బయటపడడం కోసం సో అయ్యప్ప స్వామి మాల వేసుకుంటాడు. సినిమాలో ఇది ముఖ్యమైన భాగంగా ఏర్పడుతుంది. సో తండ్రి కూతురు బంధం, అమ్మాయిల భద్రత, ధైర్యంగా సమస్యలను ఎదుర్కోవడం లాంటి అంశాలను దర్శకుడు ఈ కథలో ఇన్వాల్వ్ చేసిండు. ఇక్కడ నుంచి కథలో వచ్చే కొన్ని సంఘటనల కారణంగా తండ్రి జీవితమే మొత్తం మారిపోతుంది. సో ఆ విషయాలన్నీ కూడా మనము మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. సో రవితేజ గారి నటన ఎలా ఉంది అంటే, సో ఇరుముడి సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి రవితేజ గారి నటన అని చెప్పచ్చు. అసలు జీవించేసిండు రవితేజ గారు. అసలు మామూలుగా లేదు మాస్ మహారాజా. అసలు చాలా రోజుల తర్వాత ఇలాంటి మూవీ చూడడం జరిగింది. సో అసలు థియేటర్లు మొత్తము సో అయ్యప్ప గుళ్ళు అయిపోయినాయి. అట్లుంటుంది. చాలా బాగా అనిపించింది నాకైతే. సో పెద్ద పెద్ద డైలాగులు కానీ, అనవసరమైన స్టెప్పులు కానీ అలాంటివి ఏం లేవు. ఒక సింపుల్ సాధారణ తండ్రిగా అసలు ఎక్సలెంట్, అసలు జీవించేసిండని చెప్పచ్చు. ముఖ్యంగా కూతురుతో వచ్చే సీన్స్ అయితే రవితేజ అసలు మామూలుగా లేదు, ఎక్సలెంట్ అనిపిస్తుంది. సో ఎవరు కూడా అసలు తండ్రి కూతురు ఎలా ఉంటారో అలా ఉంటుంది మొత్తం మూవీ మొత్తము. వాళ్ళ పిల్లలు గుర్తొస్తారని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఆ బేబీ నక్షత్రగా కూతురుగా నటించింది. ఆ పాప కూడా చాలా అంటే చాలా బాగా నటించింది. సో ఆమె న్యాచురల్ యాక్టింగ్ డెలివరీ చేసింది. అసలు రవితేజ పక్కన సో స్క్రీన్ చాలా షేర్ చేసుకుంది, చాలా బాగా యాక్టింగ్ చేసింది పాప. వీళ్ళిద్దరి మధ్యలో వచ్చే సీన్స్ అయితే ఎక్సలెంట్ అనిపిస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి ప్రియా భవానీ శంకర్ హీరో భార్య పాత్రలో నటించింది. ఆమెకు కథలో వచ్చిన పాత్రల ప్రకారం ఆమె కూడా బాగానే చేసింది. సో నెక్స్ట్ శివ నిర్వహణ దర్శకత్వం గురించి మాట్లాడితే, సో ఇక్కడ దర్శకుడి గురించి అయితే చాలా ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. సో మనకు రవితేజకి హిట్ వచ్చి చాలా రోజులు అయిపోయింది. అసలు జనాలు మర్చిపోతారనే స్టేజ్కి వచ్చింది. చాలామంది రవితేజకి హిట్ పడాలని ఎంతోమంది కోరుకున్నారు. సో చాలా రోజుల తర్వాత మంచి సినిమా తీసిండు. సో బెస్ట్ కంబ్యాక్ అని చెప్పచ్చు. సో డైరెక్టర్ మొత్తము మాస్ ఎలివేషన్స్ అలాంటివి ఏం లేకున్నా కూడా సింపుల్గా మొత్తము కట్టిపడేసిండు జనాల్ని. సో నిజం చెప్పాలంటే అసలు మామూలుగా లేదు. లాస్ట్లో మాత్రము అసలు బీభత్సం అని చెప్పచ్చు ఎమోషను. సో తండ్రి కూతురు బంధాన్ని మాత్రం చాలా సింపుల్గా, చాలా బెస్ట్ వేలో చూపించిండు. సో గ్రామీణ వాతావరణం గురించి సినిమాలో చాలా బాగా ఇన్వాల్వ్ చేసిండు. మన అయ్యప్ప స్వాములకు అయితే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. సో మాల వేసుకునే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఇంకా మాల వేసుకునే వాళ్ళు అయితే ఇంకా దానిలో జీవించిపోతారని చెప్పచ్చు. సో సినిమా అలా సాగిపోతూ ఉంటుంది. సో లాస్ట్ క్లైమాక్స్ మాత్రం అసలు మామూలుగా లేదు. సో థియేటర్స్ మొత్తం థియేటర్లో ఉన్న ప్రతి ఒక్కరు ఏడుస్తూనే ఉంటారు. సో అలా ఉంది, నార్మల్గా లేదు. ఈ రోజుల్లో సో ఆడపిల్ల పుట్టకపోవడం కోసం బాధపడుతూ ఉంటాము, కానీ పుట్టినాక వాళ్ళని కాపాడుకోవడం కోసం ఎంతో బాధపడాల్సి వస్తుంది. సో ప్రతి తల్లిదండ్రులు ఈ సినిమా చూడదగ్గ సినిమా. సో లాస్ట్లో కూడా మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో సినిమా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఆడపిల్లలను భయంతో కాదు ధైర్యంతో పెంచాలి అనే ఆలోచన ఈ సినిమాలో ఒక ముఖ్యమైన కోర్ పాయింట్ అని చెప్పచ్చు. సో ఈ పాయింట్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు.
సో లాస్ట్ అయితే కంటిన్యూగా చాలామంది అసలు థియేటర్లు మొత్తం ఏడ్చుకుంటూనే ఉన్నారనుకుంటా, చాలామంది ఏడుస్తూనే ఉన్నారు. సో యాక్షన్ ఎలా ఉంది అని మాట్లాడుకుంటే రవితేజ సినిమా కాబట్టి యాక్షన్ ఉంటుంది, కానీ ఆ ఫైట్స్ కూడా చాలా న్యాచురల్గా ఉన్నాయి, మా కథలో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నాయి. అనవసరమైన ఫైట్లు, అనవసరమైన డ్యాన్స్లు, ఆ పాటలు అట్లాంటివి ఏం లేదు. సో ఒక మనకేందంటే ఆ మూవీలో ఎలా అయితే జరిగిపోతాయో, అంటే మూవీ ముందుకెళ్ళడానికి ఏదైతే కావాలో అదే ఓరియంట్లో వెళ్ళిపోతుంది తప్ప అనవసరంగా మాత్రం ఏది లేవు. సో నెక్స్ట్ వచ్చేసి పాటలు, బీజిఎం విషయానికి వస్తే జీవి ప్రకాష్ అయితే సంగీతం అసలు కుమ్మేసిండు అనుకోవచ్చు, ఏదో ప్లస్ పాయింట్. సో పాటలు అయితే మామూలుగా లేవు. సో ముఖ్యంగా మల్లెపూల పల్లకి సాంగ్ వచ్చినప్పుడు మొత్తం థియేటర్లు మొత్తము అయ్యప్ప గుళ్ళు అయిపోయినట్టు ఉన్నాయి, అంత బాగుంటుంది. సో పాటలు అయితే మస్తు నచ్చినాయి నాకు, అండ్ మ్యూజిక్ కూడా ఎక్సలెంట్ అనిపించింది. సినిమాటోగ్రఫీ కూడా విష్ణు శర్మ చాలా బాగా అనిపించింది. గ్రామీణ వాతావరణాన్ని కూడా చాలా న్యాచురల్గా చూపించిండు. సో ఇదండి నేను చెప్పేది ఏంటంటే, సినిమా అయితే ఎక్సలెంట్ అనిపిస్తుంది. సో సినిమాని కూడా ఎవ్వరూ మిస్ అవ్వద్దు, కంపల్సరీ థియేటర్స్కి వెళ్ళి చూడండి. సినిమా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. సో ప్రతి తండ్రికి కూతురు అంటే చాలా ఇష్టం ఉంటుంది, వాళ్ళు ఖచ్చితంగా ఎమోషనల్ ఫీల్ అవుతారు. ఖచ్చితంగా అందరూ చాలామంది ఏడుస్తున్నారండి. సో అసలు మామూలుగా లేవు. సినిమా క్లైమాక్స్ అయితే మంచి అనిపించింది. సినిమా ఓవరాల్గా మాత్రం ఎక్సలెంట్ ఉంది, మిస్ అవ్వకుండా చూడండి, థియేటర్లో చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో గిట్ట మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇలాగే మరెన్నో వీడియో చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.